మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. జగిత్యాల నుంచి ముఖ్య నాయకులతో కలిసి ఫామ్ హౌస్ కు రానున్నారు. కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. పార్టీలో చేరికపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. నిన్న జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. జగిత్యాల నుంచి ముఖ్య నాయకులతో కలిసి ఫామ్ హౌస్ కు రానున్నారు. కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. పార్టీలో చేరికపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. నిన్న జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవబోతున్నారు. ప్రధానంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కలిసి జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలవబోతున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా జీవన్ రెడ్డిని కలిసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పట్ల విరక్తి చెంది తాను పార్టీకి రాజీనామా చేశానంటూ జీవన్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగానే జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డిని ఎప్పుడు పార్టీలోకి చేర్చుకోవాలి అనే దానిపైన కూడా ఈ రోజు కేసీఆర్ తో మీటింగ్ లో క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతోంది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతల్లో ఒకరిగా జీవన్ రెడ్డికి పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే జీవన్ రెడ్డి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో జీవన్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఇండిపెండెంట్ గా పోటీ చేయించి గెలిపించుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను తీసుకువెళ్ళినప్పటికీ ఎట్లాంటి లాభం లేకపోవడంతో విరక్తి చెంది తాను పార్టీకి రాజీనామా చేశానంటూ జీవన్ రెడ్డి స్పష్టం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే జీవన్ రెడ్డి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఏప్రిల్ 27వ తేదీ నాటికి బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ లేదా జనరల్ బాడీ జరిగే అవకాశం ఉంది. ఈ తేదీల్లోనే జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అయితే జీవన్ రెడ్డికి పార్టీలో చేరితే గౌరవం ఇస్తాం, సముచిత స్థానం ఇస్తామంటూ ఇప్పటికే నిన్న జగిత్యాలలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో కె కేశవరావును పార్టీలో చేర్చుకుని సెక్రటరీ జనరల్ పోస్ట్ ను కె కేశవరావుకి ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేశవరావు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే గతంలో కేకేకు ఇచ్చినటువంటి సెక్రటరీ జనరల్ పోస్ట్ ని తిరిగి జీవన్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నటువంటి జీవన్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. రైట్, థాంక్యూ సవిన్.